ఇట్లా మీకు వెయిన్స్ క్లియర్‌గా పంప్ లేనప్పుడు కూడా కనిపియాలంటే అది ఫ్యాట్ లాస్‌లోనే సాధ్యమైతది. నా యాప్ విజిబిలిటీ కూడా క్లియర్ అయితుంది. డే 22 అండ్ 23 ఆఫ్ ప్రెప్ సిరీస్. డే 22 రోజు మన వెయిట్ 65.95 ఉండే. దాని తర్వాత నా బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ కంప్లీట్ చేసుకొని కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత షుగర్ కేన్ జ్యూస్ తాగి జిమ్‌కి అయితే వెళ్ళిపోయానన్నమాట. ఈ రోజు నా లెగ్ డే ఉంది. లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్న 20 నిమిషాల తర్వాత డాన్స్ క్లాస్‌కి పోయానన్నమాట. ఆడ నా క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోయినాయి. అదే మన కార్డియో ఈ రోజు. ఇంటికొచ్చి డిన్నర్ కంప్లీట్ చేసుకొని జర యాబ్స్ ఫ్లెక్స్ చేసిన మంచిగానే అనిపించినాయి. డే 23 రోజు మాత్రం 65.70 ఉందన్నమాట. వెయిట్‌లో మస్తు చేంజెస్ వస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ ఈ రోజు నా హైకాప్ డే ఉంది. హైకాప్ డే వల్లనేమో కానీ ఎనర్జీ మాత్రం మస్తు మజా అనిపించింది. ఈరోజు నా అప్పర్ బాడీ ఉండే అనమాట. అప్పర్ బాడీలో జస్ట్ నేను షోల్డర్ కంప్లీట్ చేయలేదు. షోల్డర్ అనేది నెక్స్ట్ డే ఉంటుంది. ఇది మన బాడీ కండిషన్. కార్బ్ లోడ్ చేస్తే ఎట్లా అవుతుంది, మజా అవుతుంది కదా. వర్కౌట్ తర్వాత 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ పెద్ద బాటిల్లో తాగిన. తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకున్న ఈరోజు. మళ్ళీ సాయంత్రం కూడా జిమ్కి పోయి నా కార్డియో కంప్లీట్ చేసుకుని పోయండి. అర్ధగంట ట్రెడ్మిల్ నడిచేసరికి చెమటలు ఇట్లా వచ్చేసినాయి. దాని తర్వాత మళ్ళీ 15 మినిట్స్ సైక్లింగ్ చేసి మళ్ళీ 15 మినిట్స్ వాక్ చేసిన. రేపు మళ్ళీ కలుద్దాం.